నీవు తొట్రిల్లి పాపములో పడినప్పుడు నీవు నీ భావాలకు అపవాది దృష్టికి బలహీనుడవవుతావు. నీ భావాలకు లేక సాతాను మాటలకు తావివ్వక దేవుని వాక్యాన్ని నీకు అన్వయించుకోవాలి. ప్రేమా స్వరూపియగు తండ్రి ఎదుట నీ పాపాన్ని ఒప్పుకొని మరలా ఆయన సహవాసానికి చేరునట్లు ఆయన యందు విశ్వాసముంచుము. ఆయన నిన్ను క్షమిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నిన్ను మరలా నిలవబెట్టుటకు శక్తివంతుడని ఆయన యందు విశ్వసించి దేవునిపై ఆధారపడి ఆయనను హత్తుకొని బ్రతుకు.